హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు, ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ వివరాల కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 676 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అందులో నుండి అన్రిజర్వ్ కేటగిరీలో 271 ఖాళీలు ఉన్నాయి, ఎస్సీ కేటగిరీలో 140 ఉన్నాయి, ఎస్టీ కేటగిరీలో 74, ఓబీసీ కేటగిరీలో 124, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 67, టోటల్గా 676 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అప్లై చేసుకున్న అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవడానికి ఈ నెల 8వ తేదీ నుండి 20వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు జూన్ 8వ తేదీ ఆదివారం రోజున ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు 20 నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి. విద్యార్థులు వచ్చేసి గ్రాడ్యుయేషన్ 60% మార్క్స్తో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు పాస్ అవ్వాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 55%తో పాస్ అవ్వాలి. కంప్యూటర్ లిటరసీకి సంబంధించి ప్రొఫిషియన్సీ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ షెల్ బి ఆన్లైన్ టెస్ట్ ఓటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ డివి, పర్సనల్ ఇంటర్వ్యూ పిఐ అండ్ ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ పిఆర్ఎంటీ ద్వారా సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది. టోటల్గా 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఇస్తారు. లాజికల్ రీజనింగ్ అండ్ డాటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ నుండి 60 క్వశ్చన్స్, 60 మార్క్స్, 40 నిమిషాలు టైం ఇచ్చారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 40 క్వశ్చన్, 40 మార్క్స్, 20 నిమిషాలు టైం ఇచ్చారు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 40 క్వశ్చన్, 40 మార్క్స్, 35 నిమిషాలు టైం ఇచ్చారు. జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్, అవేర్నెస్, కంప్యూటర్ ఐటీకి సంబంధించి 60 క్వశ్చన్స్, 60 మార్క్స్, 25 మినిట్స్ టైం ఇచ్చారు. అదేవిధంగా ఎగ్జామినేషన్ సమయంలో మీరు ఏదైనా రాంగ్ ఆన్సర్ చేసినట్టయితే పెనాల్టీగా 0.25 మార్క్స్ని అయితే డిడక్షన్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ఎగ్జామ్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకి బేస్డ్ ఆన్ ద వేకెన్సీస్ని ఆధారంగా పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. పర్సనల్ ఇంటర్వ్యూ మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్లో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన వివరాలని ఒకసారి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఏలూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఐడిబిఐ నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఐడిబిఐలో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న సమయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ఐడిబిఐ నుండి రిలీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.